నగరం నిద్రిస్తున్న వేళ, కటిక చీకటి, రోడ్డుపై ఎవరూ లేని నిర్జన ప్రదేశం. ఇలాంటి సమయంలో ఒక మహిళ ఒంటరిగా చిక్కుకుపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. బెంగళూరు వంటి మెట్రో నగరంలో ఇటీవల ఒక యువతికి సరిగ్గా ఇలాంటి విచిత్రమైన, అదే సమయంలో హృదయాన్ని హత్తుకునే అనుభవం ఎదురైంది. ఓ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ ఎదుర్కొన్న ఈ సంఘటన ఇప్పుడు మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తోంది. ఐశ్వర్య అనే యువతి ఇటీవల తెల్లవారుజామున 3 గంటల సమయంలో బెంగళూరు విమానాశ్రయం నుంచి వచ్చి నగరం నడిబొడ్డున ఉన్న ఒక బస్టాప్ సమీపంలో దిగింది. అక్కడి నుంచి ఆమె ఇంటికి వెళ్లడానికి కేవలం 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. రాత్రి వేళ కావడంతో భద్రత కోసం ఆమె బైక్ టాక్సీ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ దూరం తక్కువగా ఉండడంతో డ్రైవర్లు అభ్యర్థనలను తిరస్కరించారు. ఎంత ప్రయత్నించినా ఎవరూ రాకపోవడంతో ఆ కటిక చీకట్లో బస్టాప్లో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. సమయం గడుస్తున్న కొద్దీ ఐశ్వర్యలో ఆందోళన మొదలైంది. సరిగ్గా అదే సమయంలో ఒక ఆటో డ్రైవర్ ఆమె వద్దకు వచ్చాడు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కొందరు అధిక ధరలు డిమాండ్ చేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ డ్రైవర్ ఏమాత్రం ఆలోచించకుండా ఆమెను సురక్షితంగా ఇంటి దగ్గర దింపారు. ప్రయాణం ముగిశాక ఆమె డబ్బులు ఇవ్వబోగా అతను కేవలం 40 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. అర్ధరాత్రి వేళ ఆమెను సురక్షితంగా చేర్చడమే తన బాధ్యతగా భావించిన అతని తీరు ఐశ్వర్యను ఆశ్చర్యపరిచింది. ఈ అనుభవాన్ని ఐశ్వర్య వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటూ, ప్రతి పురుషుడు ఒకేలా ఉండడు, సమాజంలో మంచి మనసున్న వారు కూడా ఉంటారని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, ఎదుటివారి కష్టంలో తోడుండడమే గొప్ప విషయమంటూ నెటిజన్లు ఆ డ్రైవర్ నిజాయితీని వేనోళ్లా కొనియాడుతున్నారు. బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే సమాజం సురక్షితంగా ఉంటుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ప్రపంచంలో స్వార్థం పెరిగిపోతున్నా ఇలాంటి వ్యక్తులు అప్పుడప్పుడు కనిపిస్తూ లోకల్లో ఇంకా మంచితనం మిగిలే ఉందని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న మంచి పనులే సమాజంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతాయి.